టోర్నమెంట్ లో భాగంగా బైస్ క్వార్టర్స్ కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఆ డౌట్ ని ఆల్రెడీ నేను ఒక వీడియో తీసి పెట్టాను. కాకపోతే వాయిస్ కొంచెం క్లారిటీ లేదు అండ్ బుక్ లో చేయడం వల్ల కొంచెం క్లారిటీ మిస్ అయింది కాబట్టి బోర్డు మీద చెప్తున్నాను. అయితే సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి బైస్ అనేది నార్మల్ గా అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ గా డివైడ్ చేసినప్పుడు ఇవ్వడం చాలా సింపుల్ అన్నమాట. ఎలా ఇస్తామంటే మొదటి బై లోయర్ హాఫ్ లో లాస్ట్ టీమ్ కి, రెండో బై అప్పర్ హాఫ్ లో ఫస్ట్ టీమ్ కి, తర్వాత థర్డ్ బై లోయర్ హాఫ్ లో పై టీమ్ కి, తర్వాత అప్పర్ హాఫ్ లో లాస్ట్ టీమ్ కి ఇస్తా ఉంటాం. కానీ 4 క్వార్టర్స్ గా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అక్కడ మనం వాడడం అనమాట. అయితే 4 క్వార్టర్స్ గా డివైడ్ చేసినప్పుడు ఎలా బైస్ ఇస్తాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఒక 9 టీములు నాకు టోర్నమెంట్ లో పాల్గొన్నట్టయితే దీనికి బైస్ ఎలా ఇస్తారంటే ముందుగా 2 హాఫ్లుగా 2 అర్ధ భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి అప్పర్ హాఫ్, ఇది లోయర్ హాఫ్. అయితే 9 టీములు నాకు టోర్నమెంట్ లో పాల్గొంటే మొత్తం వచ్చే బైస్ వచ్చేసి 7. అయితే ఈ 7 ని కూడా అప్పర్ హాఫ్ లో 3, లోయర్ హాఫ్ లో 4గా డివైడ్ చేస్తాం. అయితే ఈ బైస్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే మొదటి బై లోయర్ హాఫ్ లో లాస్ట్ టీమ్ కి, తర్వాత రెండో బై అప్పర్ హాఫ్ లో, తర్వాత అప్పర్ హాఫ్ లో మొదటి టీమ్ కి, తర్వాత లోయర్ హాఫ్ లో పైన ఉన్నటువంటి టీమ్ కి 3వ బై, తర్వాత 4వ బై, అలా తర్వాత 5వ బై, తర్వాత 6వ బై, తర్వాత 7వ బై, ఇలా ఇవ్వడం జరుగుతుంది. అయితే క్వార్టర్స్ గా డివైడ్ చేసినప్పుడు ఇచ్చే విధానంలో అనేది మార్పు ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ కి 19 టీములు నాకౌట్ టోర్నమెంట్ లో పాల్గొన్నాయి అనుకోండి. 19 టీములు మనం ఆల్రెడీ క్వార్టర్స్ ఎలా డివైడ్ చేయాలో చెప్పుకున్నాం. ఎలా డివైడ్ చేస్తాం? 10, 9, మళ్ళీ 5, 5, 5, 4. కాబట్టి ప్రతి క్వార్టర్ లో కూడా 5, 5, 5, 4 విధానాల్లో మనకి టీమ్స్ అనేవి వస్తాయి. అయితే 19 టీములు నాకౌట్ లో పాల్గొన్నట్టయితే దీన్ని 4 క్వార్టర్స్ గా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 5, ఈ 5 క్వార్టర్ 1, ఈ 5 క్వార్టర్ 2, తర్వాత 5 క్వార్టర్ 3, 4 క్వార్టర్ 4 గా వస్తుంది. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్వార్టర్స్ అనేది బైస్ ఎలా ఇస్తామంటే చిన్న ముడ్డి గుర్తు వాడు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం బైస్ ఇచ్చేటప్పుడు క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 ఇలా ఇస్తాం. దానిలో చిన్న ట్రిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ముందుగా క్వార్టర్స్ కి టీమ్ ఎలా ఇస్తామో తెలుసుకుంటే దాని తర్వాత క్వార్టర్స్ కి బై ఎలా ఇస్తామో సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చు. మొట్టమొదట క్వార్టర్స్ లో టీమ్స్ డివైడ్ చేసేటప్పుడు మొదటి టీం అనేది క్వార్టర్ 1 కి ఇస్తాం, తర్వాత రెండో టీం అనేది క్వార్టర్ 3 కి, మూడో టీము క్వార్టర్ 2 కి, నాలుగో టీము క్వార్టర్ 4 కి ఇలా ఇస్తాం. అయితే ఈ బైస్ ఇచ్చే విధానంలో సేమ్ దీనికి రివర్స్ వస్తుంది అనమాట. రివర్స్ అంటే ఎలాగంటే మొదటి బై అనేది క్వార్టర్ 4 కి ఇస్తాం. ఇక్కడ 4 వచ్చింది కదా, ఇప్పుడు మొదటి బై అనేది దీనికి ఇస్తాం. రెండో బై అనేది సేమ్ 4 తర్వాత 3 కదా, రెండో బై. తర్వాత సేమ్ దాని తర్వాత ఏమొస్తుంది థర్డ్ క్వార్టర్లో థర్డ్ బై. తర్వాత 4th బై వచ్చేసి ఫస్ట్ క్వార్టర్లో 4th బై వస్తాం. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొదటిది దేనికి ఇస్తామంటే 4th క్వార్టర్కి, తర్వాత రెండోది వచ్చేసి సెకండ్ క్వార్టర్కి, తర్వాత దాని తర్వాత వచ్చేసి మనం థర్డ్ క్వార్టర్కి, తర్వాత ఫస్ట్ క్వార్టర్కి. ఈ విధంగా రిపిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇస్తాం. అయితే 4 క్వార్టర్లకి సమానంగా బైస్ పంచేటప్పుడు మొదట 4వ క్వార్టర్కి ఇచ్చేటప్పుడు అయితే అన్ని క్వార్టర్లకి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి బై అన్నిటికీ చివరి టీంకి ఇస్తూ రావాలి. ఆ తర్వాత ఆ క్వార్టర్లోనే అప్పర్ టీం ఏదైతే ఉందో దానికి ఇవ్వాలి. డిస్ట్రిబ్యూషన్ అనేది అలా చేయాలి. అలా చేస్తే సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 19 టీములు తీసుకున్నట్టయితే 19 టీములకి మొత్తం 13 బైస్ అనేది వస్తుంది. 13 బైస్ ఎలా వస్తుందంటే 2 పవర్ n వాల్యూ 32 అనమాట. 32లో నుంచి 19 పోతే 13 బైస్ అనేది వస్తుంది. అయితే ఈ 13 బైస్ను కూడా మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే మొదటి బై మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.
ఫోర్త్ క్వార్టర్లో చివరి దానికి మొదటి బై ఇస్తాం. తర్వాత రెండో బై అనేది సెకండ్ క్వార్టర్లో చివరి టీంకి 2, తర్వాత థర్డ్ క్వార్టర్ 3, తర్వాత ఫస్ట్ క్వార్టర్ 4, ఇలా 4 బైస్ ఇచ్చాం. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఫోర్త్ క్వార్టర్కి వచ్చింది. అప్పుడు ఎక్కడ ఇవ్వాలా, ఫస్ట్ టీంకి ఇవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది, 5వ బై, తర్వాత 6వ బై, తర్వాత 7వ బై, 8వ బై, తర్వాత మళ్ళీ ఫోర్త్ క్వార్టర్కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఆల్రెడీ పైన ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కింద ఇవ్వాలి. ఇక్కడ 8 బైలు అయింది, ఇక్కడ 9, తర్వాత ఇక్కడ ఇచ్చాం కాబట్టి 10, తర్వాత 11, తర్వాత 12 అలా ఇచ్చాం. తర్వాత లాస్ట్ మళ్ళీ ఫోర్త్ క్వార్టర్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి 13వ బై ఇక్కడ ఇస్తాం. ఈ విధంగా బైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగ తీసుకున్నప్పుడు మనకి ప్రతి క్వార్టర్లో కూడా బైస్ అనేది సమానంగా పంచడం జరుగుతుంది. ఆ పంచిన తర్వాత అయితే మనం మ్యాచ్లు అనేది కండక్ట్ చేస్తాము. ఎక్కడ కూడా సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ అనేది ఏంటంటే ఫస్ట్ బై వచ్చేసి ఫోర్త్ క్వార్టర్లో క్వార్టర్ 4లో ఇవ్వాలా, తర్వాత క్వార్టర్ 2లో ఇవ్వాలా, తర్వాత క్వార్టర్ 3లో, తర్వాత క్వార్టర్ 1లో రిపీట్. ఇలా రిపీట్ చేసుకుంటా బైస్ అనేది ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్కి 21 టీములు తీసుకున్నాం. మన బోర్డులో 21 టీములు పట్టినాయి కాబట్టి 21 తీసుకున్నాం. ఈ 21 టీములని ఎలా క్వార్టర్స్గా డివైడ్ చేసి బైస్ ఎలా ఇస్తారో చూద్దాం. 21 టీములు కాబట్టి మొత్తం మనం ముందుగా క్వార్టర్స్కి ఏ క్వార్టర్కి ఎన్ని టీములు మరియు ఏ క్వార్టర్కి ఎన్ని బైలు అలాగా డిసైడ్ చేద్దాం. అయితే మొత్తం 21 టీములు కాబట్టి ముందుగా బైస్ ఎన్ని వస్తాయో చూసుకుందాం. 21 అంటే దానికంటే కూడా అప్పర్ హాఫ్లో ఉన్నటువంటి టీం ఏదంటే అప్పర్లో ఉన్నటువంటి 2n లో ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో 32లో నుంచి 21 పోతే 11 బైస్ అనేవి ఈ 21 టీములకి రావడం జరుగుతుంది. అయితే ఈ 11 బైస్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం క్వార్టర్స్గా డివైడ్ చేసిన తర్వాత చూద్దాం. 21 టీములని క్వార్టర్స్గా డివైడ్ చేయడానికి మనకు ఆల్రెడీ ఫార్ములా ఒకటి మన మెథడ్ అనేది తెలుసు. ఎప్పుడైనా కూడా బేస్ సంఖ్యలో వస్తే 1ని ముందుకు పంపించుకొని డివైడ్ చేయడం. ఎంత అవుతుంది మళ్ళీ 1 5 5 5 5 అంటే మొత్తం మొదటి క్వార్టర్లో మాత్రం 6 టీమ్స్ ఉంటాయి, మిగిలిన వాటిలో 5 5 5 ఉంటాయి. అలాగే చూద్దాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 సరిపోయింది కదా. మనం ఎప్పుడైతే కరెక్ట్ మెథడాలజీ యూజ్ చేస్తామో అప్పుడు ఎటువంటి తప్పులు అనేవి జరగవు. ఎప్పుడైతే రాంగ్ మెథడాలజీ యూజ్ చేస్తామో అప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అనేది చేద్దాం. ఈ 11 బైస్ని కూడా మొదట మనం దాన్ని కూడా అప్పర్ హాఫ్ కింద లోయర్ హాఫ్ కింద అనేది డిసైడ్ చేసుకోవాలి. 11 బైస్ ఉన్నప్పుడు అప్పర్ హాఫ్లో 5 బైస్, లోయర్ హాఫ్లో 6 బైస్ ఇస్తాం. అయితే ఈ క్వార్టర్స్కి బైస్ ఇచ్చే విధానంలో మన దగ్గర మన ఫార్ములా ఉంటుంది. అది ఎలాగంటే క్వార్టర్ 4లో మొదటిది, తర్వాత క్వార్టర్ 2, తర్వాత క్వార్టర్ 3, తర్వాత క్వార్టర్ 1, ఆ తర్వాత రిపీట్. ఈ మెథడాలజీ యూజ్ చేసుకొని మనం ఈ బైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మొదట ఏం చేయాలి, క్వార్టర్ 4లో సేమ్, తర్వాత క్వార్టర్ 4, క్వార్టర్ 3, క్వార్టర్ 1 ఇదే మెథడాలజీలో మనం బైస్ ఇస్తూ అవుతాం. ఇలాగా ఫస్ట్ బై, తర్వాత క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 ఫస్ట్ బై, సెకండ్ బై, థర్డ్ బై, ఫోర్త్ బై, నెక్స్ట్ ఫిఫ్త్ బై, తర్వాత ఇక్కడ 6th బై, 7th బై, 8th బై. ఈ విధంగా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ దీనికోసం క్వార్టర్ 4 వస్తాం. తర్వాత ఇక్కడ పైన ఇచ్చాం కాబట్టి కింద 9th బై, నెక్స్ట్ 10th బై, తర్వాత 11th బై. ఇది బైస్ ఇచ్చే విధానం ఇలా ఇచ్చేస్తాం. ఇప్పుడు టీమ్స్ టోర్నమెంట్ కనెక్ట్ చేసి చూద్దాం. మొదటి మ్యాచ్, రెండో మ్యాచ్, మూడో మ్యాచ్, నాలుగో మ్యాచ్. మొదటి రౌండ్లో 5 మ్యాచ్లు జరుగుతాయి. తర్వాత చూద్దాం. ఎక్కడైనా కానీ పొరపాటు జరిగితే మనం ఇచ్చినటువంటి ఫార్ములా తప్పు అని అర్థం. ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు, గమనించండి బాగా. కరెక్ట్గా ఎవరికి పెట్టాల్సిన మ్యాచ్ వాళ్ళకి కండక్ట్ చేసి ఫైనల్ విన్నర్ని అయితే డిసైడ్ చేయొచ్చు.
ఇక్కడ విన్నర్. అయితే ఇటువంటి మెథడాలజీ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ డౌట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.